అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ధన్యవాద్. అనేక శుభ ఆశీస్సులు. ఇప్పుడు ప్రపంచమంతా వేడితో బాధపడుతుంది కాబట్టి రమా మంగళ దేవత మీరు ప్రశ్నించడం కూడా కాదు, ముచ్చట్లు ప్రారంభించారు. ఆ ముచ్చట్ల ద్వారా ఈ విన్ భక్తి రూపంలో ఎంతమంది అయితే సేవిస్తున్నారో వింటున్నారో వారందరికీ, మీకు మీ పరివారంతో కూడుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు కూడా మన దాంట్లో ఒక భాగం అవ్వడం మా అదృష్టం గురువుగారు. మా అదృష్టం. 4 అక్షర ముక్కలను 10 మందికి మంచిని అందించడం అదొక సుకృతం. పోతన్న కూడా భాగవతాన్ని రాసేటప్పుడు అంటాడు, దీనిని తెనింగించే నా జననంబున్ సఫలంబు చేయించద పునర్జన్మంబు లేదు. అది రావాలి. నా కోసమని కాదు, నేను ధన్యుణ్ణి, నా ద్వారా 50 మంది ధన్యులు. మంచి ఉంటే మంచి పట్టుకుంటాం, లేకుంటే ఊరుకుంటాం. అవును గురుగారు. సంతోషం. గురుగారు, రేపు అమావాస్య రాబోతుంది. అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి? అందరూ ఇంట్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. 7 కొండల రాయడు కలియుగ ప్రత్యక్ష దైవం. అలాగే సింహాద్రినాథుడు సుందరాయ శుభాంగాయ మంగళాయ మౌజసి సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. అలాగే మన యాదాద్రి నరసింహుడు మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానా నివాసాయ యాదాద్రీషాయ మంగళం. ఈ దైవములన్నీ కూడా లోపల ఉండే ఆ పరమాత్మ అవతార రూపంలో వచ్చాడు కనుక ఆ పరమాత్మ అందరికీ శుభములు అందించుగాక. మీరు ఒక ప్రశ్న వేశారు, అమావాస్య ఏమిటి ప్రాధాన్యత అని అడిగారు. కాలపురుషుడు భగవానుడు కాలాన్ని ఏర్పరిచాడు. 12 నెలలు, 2 అయనాలు, ఉత్తరాయణం దక్షిణాయనం, 6 ఋతువులు, 3 కాలాలు. మళ్ళీ నెలకొచ్చే దగ్గరికి వచ్చే వరకు కృష్ణపక్షం శుక్లపక్షం అంటే పౌర్ణిమ అమావాస్య. ఇది ఒకసారి మన జీవితానికి అన్వయించుకుంటే కృష్ణపక్షం శుక్లపక్షం పూర్ణిమ అమావాస్య ఈ 2 అన్నప్పుడు ఏంటి జీవితంలో? కష్టము సుఖము. కష్టాన్ని చూచి నిందించకు. ఆధునిక కవుల యొక్క భావనలు, పూర్వీకుల యొక్క ఇది. కష్టాన్ని చీకటిని చూచి నిందించకు. చేతనైన వెలుతురు వెలిగించు. చిరు దివ్య, నా చేతిలో చిరు దివ్య లేదు అనుకుంటాం. చిన్నమైన చీకటి అయింది, లైట్లు పోయినాయి, అంత పోయినాయి, భయంకరమైన చీకటి. ఆ చీకటిలో మానవుడి యొక్క స్వభావం ఏంటి? ఒక వస్తువుని ఎతకాలి, పలానా దగ్గర ఉన్నది అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఈ కళ్ళను వెడల్పు చేసి టార్చి లైట్ వల్ల ఇట్లా అనుకొని అలా వెతుకుతాడు. ఊరుకోడు చీకటి చూసి, కనుక ప్రయత్నం చేస్తాడు. అందుకే యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్రదోష. ప్రయత్నం పురుష లక్షణం. ఆ ప్రయత్నమే చిరుదివ్యే అంటే తేజస్సు, ప్రపంచానికి మంచిని కాంతిని అందించేది ఒకటి. ఇక పౌర్ణిమకు పాడ్యం నుండి పౌర్ణిమ వరకు 15 రోజులు, 16 మొత్తం షోడశ కళలు. ఇక్కడ షోడశ కళలు పాడ్యమి నుంచి చిన్న పెరుగుతాయి. అందుకే రాముడికి ఒక పేరు రామచంద్ర అని. చంద్ర అని ఎందుకు పెట్టారు? 16 గుణాలతో ప్రకాశించేవాడు రామభద్రుడు. పోయిన నెల పెళ్ళిళ్ళు అయినాయి కదా, చైత్రమాసంలో రామ కళ్యాణం, ఇంటింటా రామ కళ్యాణం. ఆయనను స్మరించుకుంటే మనకు ఆది దంపతుల యొక్క దీవెనలు. కనుక రామచంద్రుడని ఎందుకన్నారు? ఆయనకు 16 కళలతో. ఆ నిజమైన చంద్రుడికి కళలు తగ్గుతాయి. ఎక్కడి నుంచి? పౌర్ణిమ తర్వాతనే మళ్ళీ తగ్గుతుంటాయి అమావాస్య వరకు. కానీ ఈ రాముడికి తగ్గదు, పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ భావన ప్రజలకు వస్తే అమావాస్య చెడు అనేది కాదు. సృష్టిలో ఉంది ఏదైనా మంచే, కాకుంటే మనము భావించడంలో ఉంది.
మనము దాన్ని ఎలా భావిస్తే అలా ఉంది. శని వచ్చి సడేసాత్ శని బాలేదు గ్రాచారం అని చెప్తారు. దాంట్లో పెద్ద లాభం జరుగుతుంది. ప్రారంభంలోనైనా చివరిలోనైనా ఆ మనిషికి చాలా పెద్ద లాభం జరుపుతాడు. శని అనేది చెడ్డది అని అనుకుంటారు, కానీ చాలా లాభకరం. ఆ లాభాన్ని తను పట్టుకుంటే ఏమీ దోషం లేదు. ఒకటి దోషంగా చూస్తే, దోషంగా చూడకపోతే పితృయజ్ఞం అంటాం. అంటే ఎవరు? స్వర్గానికి వెళ్ళినట్టు మన పితృ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు, 10 తరాలు, 100 తరాలు, 1000 తరాలు, 1,00,000 తరాలు, వీళ్ళందరూ తరింప చేయాలంటే ఏం చేయాలి? నువ్వు అమావాస్య నాడు తర్పణము వదలాలి. వాళ్ళకేమీ లేదు, వాళ్ళకి దాహం ఎక్కువ ఉంటుంది పితృదేవతలకు. అందుకోసం నీవు నీళ్లను వదలాలి. మనం పూజ చేసేటప్పుడు ఇలా నీళ్లను వదులుతాం. ఇది దైవానికి. మళ్ళీ మన ఆచార్యులు, మనం తీర్చిదిద్దిన గురువుకు ఇలా వదలాలి. ఇలా వదిలితే అది గురువు గారికి. ఇలా వదలాలి. ఈ బ్రటవన వేలతో ఇలా వదలాలి. అది పితృదేవతలకు తర్పణం. కాబట్టి ఇప్పుడు పితృదేవతలకు తర్పణం చేస్తే ఏమొస్తుంది? మనకు లోకంలో ఒక అనుమానం, ఏ పని చేసినా నాకేం లాభం, ఏమొస్తుంది? పితృదేవతల యొక్క దీవెనలు బాగుంటే సత్సంతానం, సంతానము మంచి సంతానం. అంటే సత్సంతానం అంటే కౌసల్య, సుప్రజ, రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ధర్మాత్ముడైన సంతానం కలుగుతుంది, బాధలు ఉండవు. సంతానం కొందరు కలగదే, కొందరికి సంతానం లేదా అనేక పూజలు చేయిస్తుంటారు. ఎందుకు కలగదని ఆలోచించారా ఎవరైనా ఎప్పుడైనా? వాళ్ళు ఎందుకు కలగదు? ఆ పితృదేవతల యొక్క శాపాల చేత, వాళ్ళ యొక్క చూపు చేత. శాపం అంటే శాపం అనగానే ఏదో నాశనము ఇవన్నీ కావు, వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోవటం చేత. అందుచేత ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది, చాలా గొప్పది. మనది భక్తి ఛానల్. ఆ భక్తి కూడా విన్ భక్తి ఛానల్, జయమును చేకూర్చేటువంటి భక్తి ఛానల్. కనుక భయపడకండి, భక్తిని పెంచండి, దాన ధర్మాలను చెయ్యండి. ఆ శని భగవానుడికే కాదు, నవగ్రహాలకు దండం పెట్టండి. అందులో మనకు తేజస్సిచ్చే సూర్య భగవానికి ప్రధానంగా నమస్కారం చేస్తే అందరికీ క్షేమం. కనుక శని ప్రార్థనతో మనకు శుభములు చేకూరుగాక, ఇది అందరికీ శ్రేయస్కరం అగుగాక అని మన ఛానల్ ద్వారా అందరికీ అభినందన సహస్రాలు. భయమొద్దు మళ్ళీ. రైట్, చాలా అద్భుతంగా చెప్పారు గారు. నమస్కారం. ధన్యవాద్. శుభాకాంక్షలు. ఈ వైశాఖం యొక్క శుభములు అందరికీ చేకూరుగాక. జయం.